కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం। బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। విజయవాడ సిపి వారి ఆదేశాల మేరకు డ్రగ్స్, సైబర్ క్రైమ్, ఉమెన్స్ సేఫ్టీలపై ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్న మంత్రాల చెరువు సుందరీకరణ పనులను పర్యవేక్షించిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి। తిరుమల మెడికల్ హాల్ ప్రారంభించిన మాజీ మంత్రి వర్యులు మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి। విజయవాడ సిపి వారి ఆదేశాల మేరకు డ్రగ్స్, సైబర్ క్రైమ్, ఉమెన్స్ సేఫ్టీలపై ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్న మైలవరం ఏసీపీ సుంకర మురళీమోహన్, విజయవాడ నూతన కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ వారి ఆదేశాల మేరకు డ్రగ్స్ పై, సైబర్ క్రైమ్ పై, ఉమెన్స్ సేఫ్టీపై మైలవరం డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుంకర మురళీమోహన్ విద్యా సంస్థల యాజమాన్యాలతో మైలవరం లక్కిరెడ్డి అనిమిరెడ్డి డిగ్రీ కళాశాలలో వర్క్ షాప్ నిర్వహించారు। ఈ సందర్భంగా ఏసీపీ సుంకర మురళీమోహన్ మాట్లాడుతూ గంజాయి స్మగ్లింగ్ చేసి ఉపయోగించే యువతను మాన్పించే దిశగా ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని, రెడ్డిగూడెం, మైలవరం, జీ కొండూరు మండలాల్లో ఉన్న విద్యా సంస్థల హెచ్ఎం మరియు ప్రిన్సిపల్, మహిళా పోలీసులతో ముందుగా డిస్కస్ చేస్తున్నామని, అనంతరం వాట్సాప్ గ్రూపుల ద్వారా అవేర్నెస్ కార్యక్రమాల ద్వారా యువతులని మార్పు తెస్తామని అన్నారు। మా ఈ ప్రయత్నానికి విద్యా సంస్థల అధిపతులు, విలేకరులు సహకరించాలని కోరారు। ఈ కార్యక్రమంలోని మైలవరం సిఐ కొత్తూరి కిషోర్ బాబు, ఎస్ఐ హరిప్రసాద్, జీ కొండూరు ఎస్ఐ షబ్బీర్ అహ్మద్, రెడ్డిగూడెం ఎస్ఐ గోవిందులు, మహిళా పోలీసులు పాల్గొన్నారు। ఇది డైరెక్ట్గా రొటీన్గా మనం కుటుంబ గతంలో కాలేజ్ స్టూడెంట్స్తో అవేర్నెస్ మీటింగ్లు పెడుతున్నాం। మా సిపి గారు చెప్పింది అంటే రొటీన్ మీటింగ్స్ కాకుండా రొటీన్గా మామూలుగా చెప్తున్నారు, కొన్ని వినూతనంగా ఆలోచించాలి, తరాలు కూడా కొన్ని ప్రణాళికలు తయారు చేస్తున్నారు। ఇంకా ఫ్యూచర్లో ఈ 4-5 రోజుల్లో చాలా రకమైన మార్పులు తీసుకొస్తారు। దానిలో భాగంగా మేము ఆల్రెడీ ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం స్టూడెంట్స్తో కాకుండా టీచర్స్ కమ్యూనిటీతో, అలాగే కాలేజ్ ప్రిన్సిపల్స్ తోటి ఒక అవేర్నెస్ మీటింగ్ పెడదాం। దానికి ఒక కమిటీస్ ఫామ్ చేద్దాం, ఒక అవేర్నెస్ క్లబ్స్, అలాగా ఒక వాట్సాప్ గ్రూప్స్ వినూతంగా చేసుకుని దీంట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో రిగార్డింగ్ గాంజా స్మగ్లింగ్ గురించి కానీ, గాంజా యూజింగ్ గురించి కానీ, పెడ్లర్స్ గురించి కానీ, యూజర్స్ గురించి కానీ, లేకపోతే ఈ టీచింగ్ దాని గురించి కానీ, ఏదైతే సోషల్ ఈవెంట్స్ ఉన్నాయో అవి మన దృష్టిలోకి వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని అడ్రస్ చేయాలి అనే ఉద్దేశంతో ఇవాళ మన మైలవరం అనిమిరెడ్డి డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారి నుంచి మండలంలో ఉన్నటువంటి 3 మండలాల్లో ఉన్నటువంటి స్కూల్ హెచ్ఎంస్ని, అలాగే ప్రిన్సిపల్స్ని, అలాగే మన మహిళా పోలీసులు అందరూ కూడా ఇన్వాల్వ్ చేసి ఓకే ఇది వర్క్షాప్ అనుకుందాం, డిస్కస్ చేశాం। మన ఇప్పుడు యువత ప్రమాదంలో ఉంది, ఏం చేయాలి దాన్ని మన వంతు మనము ప్రభుత్వ ఉద్యోగులుగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న మేము, అలాగే 10 మందికి విద్య నేర్పుతున్నటువంటి గురువులు మీరు ఒక ఆలోచన కదా ఒక డిస్కస్ చేసుకున్నాం। ఒక విధంగా చెప్పాలంటే ఏదో మీటింగ్ అని కాదు కానీ ఒక వర్క్షాప్లో డిస్కస్ చేసుకున్నాం, ఫ్యూచర్లో ఎలా మనం ముందుకు వెళ్ళాలి। టీచర్స్ అంతా ప్రామిస్ చేశారు, ప్రిన్సిపల్ గారు కూడా మంచి పీపీటీ సాధన కూడా పీపీటీ కూడా మేము తీసుకున్నాం। వాళ్ళకి మొత్తం ఇదంతా ఒక కమిటీ, ఒక ఏమంటారు ఒక గ్రూప్లో మేము అంత ఫామ్ అవి మేము ఇక్కడ పనిచేస్తున్నాం। మన మైలవరంలో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు, సోషల్ ఈవెంట్స్కి యువత దూరంగా ఉండే విధంగా మా ప్రయత్నం మేము చేయాలనేసి సంకల్పించాం। ఇవాళ నుంచి చూద్దాం, రిజల్ట్ బాగుంటుందని, బాగుండాలని ఆశిస్తున్నాం। అలాగే మీ దగ్గర నుంచి కూడా సోషల్ మీడియాలో ఇటువంటి దాని గురించి ప్రచారం ఎక్కువ, అంటే యువత తీసుకుంటే చెడు అవుతుంది భయపెట్టేసినట్టు కదా మనం, అలాగే మీకు ఏదైనా మీ దృష్టిలోకి వచ్చింది కూడా మాతో కూడా షేర్ చేసుకోండి। మా పాత్ర కంటే కూడా దీంట్లో మీ రిపోర్టర్స్ పాత్ర ఎక్కువ, ఖచ్చితంగా అది కూడా మీరు కోఆపరేట్ చేయాలని మా కోరుకుంటున్నాం। అలాగే మాకు ఇవాళ అసలు ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి చేసినందుకు ప్రిన్సిపల్ గారికి, మన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మాకు, అలాగే మీరు కూడా మన ఇంజనీరింగ్ కాలేజీలో కూడా అసలు ఏదన్నా మాట లేదు, అసలు వాళ్ళ ఏమో వాళ్ళ మంచి ఎంప్లాయీస్ మధ్య ఇక్కడ పనిచేయడం మాకు అందరికీ హ్యాపీగా ఉంది। మీ కోఆపరేషన్ మాకు మెయిన్। థ్యాంక్ యూ।
మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువు సుందరీకరణ పనుల్ని పర్యవేక్షించిన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పనులు నాణ్యత పాటించి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ అర్కల కామేష్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. తిరుమల మెడికల్ హాల్ ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ నంది హిల్స్ మెయిన్ రోడ్ లో శ్రీ తిరుమల ఫార్మసీ మెడికల్ హాల్ ను ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ జిల్లెల కృష్ణారెడ్డి, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి దుర్గా దీప్లాస్ చౌహాన్, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ అర్కల కామేష్ రెడ్డి, కందుకూరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మన్నె జయేందర్ ముదిరాజ్, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హన్షీ ఆర్థో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నంది హిల్స్ చౌరస్తాలో నూతనంగా నిర్మించిన హన్షీ ఆర్థో మల్టీ స్పెషాలిటీ 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ జిల్లెల కృష్ణారెడ్డి, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి దుర్గా దీప్లాస్ చౌహాన్, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీ అర్కల కామేష్ రెడ్డి, మహిళా నాయకురాళ్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శశిధర్ రెడ్డి, జిల్లాల ఎముకల డాక్టర్. నేను ఆర్థోపెడిషియన్, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ కూడా. సో నేను కొత్తగా 5 ఏళ్ల నుంచి యాక్చువల్గా మీర్పేటలో క్లినిక్ రన్ చేస్తున్నాను ఎముకల డాక్టర్ లాగా. అండ్ కొంతమంది డాక్టర్లను తీసుకున్నాను అండ్ వాళ్ళతో కూడా ఈ మన జనాలకు సేవ చేయడం అలాంటివి చేస్తూనే ఉన్నాను. సో కొత్తగా మన ఏరియాకి మీర్పేట్కి ఒక హాస్పిటల్ కావాలని నాకు అనిపించింది అండ్ నా దగ్గర నేను అందరికీ సర్వీస్ చేయగలుగుతా అని నాకు అర్థమైంది. సో నేను ఒక కొత్త హాస్పిటల్ ప్రారంభించాను. అందులో మీకు అన్ని రకముల సదుపాయాలు, సౌకర్యాలు, అన్ని విభాగాలు, అన్ని వేరే డిపార్ట్మెంట్స్ కూడా, నేను ఆర్థోపెడిక్ వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళతో గ్యాదర్ అయ్యి ఒక హాస్పిటల్ స్టార్ట్ చేశాను. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, సర్జరీ కోసమైనా, కన్సల్టేషన్ కోసమైనా, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా, అడ్మిషన్ కావాలన్నా, ఏదన్నా తక్కువ ఖర్చుతోని ఎక్కువ సదుపాయాలతోని ఇక్కడ మీర్పేటలో కొంచెం లోపలికి అయినా కానీ ఇక్కడ ఉన్న జనాల కోసం అందుబాటులో ఉండాలని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేశాను. సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే మేము ఇచ్చే సౌకర్యాలని వినియోగించుకోండి అండ్ మీకు కూడా మీరు ఒక్కసారి వచ్చి చూడండి. దాంతోపాటు మీకు ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది, ఇది ఈ ఏరియాకి ఎంతవరకు బెనిఫిట్ ఈ హాస్పిటల్ అని మీకే అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడే సబితా మేడం గారు కూడా వచ్చారు ఓపెన్ చేయడానికి ఇది. సో మేడం కూడా చూసారు, మేడం కూడా చాలా బాగుందని చెప్పారు విత్ ఆల్ ఫెసిలిటీస్. ఓకే, సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, ఒక్కసారి వచ్చి కన్సల్టేషన్స్ తీసుకోండి. డాక్టర్స్ అందరూ అవైలబుల్ ఉన్నారు అండ్ కొన్ని అవైలబుల్ లేని డాక్టర్స్ కూడా మీకు ఆన్ ప్రయర్ అపాయింట్మెంట్ మీద మీకు అపాయింట్మెంట్ ఇస్తాము. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఎవ్రీవన్. 24/7 అందుబాటులో. ఇక్కడ ఈ బ్రాంచ్ అయితే ఇది ఒకటే. ఫ్యూచర్ లో దీన్ని బట్టి ఇంకో వేరే ఎక్కడైతే అవసరం ఉంటుందో, ఎక్కడైతే ఇట్లాంటి ఫెసిలిటీస్ నేను అందియాలని అనుకుంటానో అక్కడ నేను మళ్ళీ ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేస్తుండొచ్చు. ఆరోగ్యశ్రీ ఫ్యూచర్ లో మనకు పేషెంట్స్ బట్టి, ఇప్పుడు పేషెంట్స్ కొంతమంది ఆరోగ్యశ్రీ కావాల్సిన వాళ్ళు వస్తే మనం వాళ్ళకి ఏదో ఒకటి అందించాలి. సో ఇప్పుడైతే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏదో ఒకటి నేను సర్వీస్ మన దగ్గర నుంచి బిల్స్ ఇవ్వడమో లేకపోతే ఇంకేదైనా ఇవ్వడమో నేను చేస్తాను. ఫ్యూచర్ లో వాళ్ళకి ఇట్లా పేషెంట్స్ ఎక్కువనే ఉంటున్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇట్లాంటివి అని అనుకుంటే నేను ఆరోగ్యశ్రీ కూడా అప్లై చేసేస్తాను. సో సూపర్ స్పెషాలిటీ ఇప్పుడైతే ఇది మల్టీ స్పెషాలిటీ. ఈవెన్ సూపర్ స్పెషాలిటీ సర్జరీస్ కానీ, సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్స్ కానీ ఆన్ కాల్, అంటే ఆన్ ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకుంటాం మనం. ఈ రోజుల్లో 10 హాస్పిటల్స్ ఉన్నాయి. మరి మన హాస్పిటల్కి పేషెంట్ రావాలంటే ప్రత్యేకత ఏముంది? ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీర్పేట్ ఏరియా యాక్చువల్గా నాది జిల్లాలు కూడా ప్రాపర్. మీర్పేట్ ఏరియాలో మనకి ఇప్పటి వరకు ఒక పెద్ద హాస్పిటల్ కానీ, అంటే మనకు అందరు డాక్టర్స్ అందుబాటులో ఉండే హాస్పిటల్ కానీ ఏదీ లేదు. సో ఎక్కడ చూసినా మీకు ఆల్రెడీ సింగిల్ డిపార్ట్మెంట్ ఆర్ 2
2 డిపార్ట్మెంట్స్ 3 డిపార్ట్మెంట్సే ఉంటుంది. సో అట్లాంటిది ఏమైనా కావాలంటే దూరం వెళ్ళాల్సి వస్తుంది. యశోద లాంటి హాస్పిటల్స్ అట్లాంటివి సరే అక్కడ ట్రీట్మెంట్ మంచిగా ఉంటుంది, దట్స్ ఓకే. కానీ దూరం వెళ్ళాల్సి వస్తుంది, పేషెంట్కి అది ఇబ్బంది అవుతుంది. సో మన హాస్పిటల్ ఏంటంటే మన దగ్గరకే ఇప్పుడు ఏ పేషెంట్ ఉన్నా కానీ మనకు అవైలబిలిటీ, డాక్టర్స్ అవైలబిలిటీ అంటే ఇప్పుడు నేను రెస్పాన్సిబుల్ ఉంటాను కాబట్టి ఇక్కడ ఫర్ ఎవ్రీ పేషెంట్, ఈవెన్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో ఆ పర్టికులర్ పేషెంట్ నేను రెస్పాన్సిబుల్ ఉంటాను. సో హాస్పిటల్ నాది కాబట్టి సో ఆ ఫెసిలిటీ ఆ సౌకర్యం మేము అందరి పేషెంట్లకు అందించగలం. పెట్టలేదు. సో తారీఫ్ పెడితే ఎట్లుంటదంటే ఇప్పుడు వేరే ఇప్పుడు లో ఉన్న వాళ్ళు లోపలికి నాతో మాట్లాడక ముందుకే వాళ్ళకి ప్రాబ్లం రావచ్చు. సో ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంది, అది అంటే మన దగ్గర ఉన్న ఫెసిలిటీ వాళ్ళు అందుకోలేకపోతారు విత్ లో కాస్ట్. సో ఆ తారీఫ్ అనేది ఏముండదు. సో మనం ఏంటంటే పేషెంట్ బట్టి మనకి ఇప్పుడు పేషెంట్ ఎఫోర్డబిలిటీ లేకపోయినా వాళ్ళకి మంచి ట్రీట్మెంటే ఇస్తూనే వాళ్ళ కాస్ట్ తక్కువలో వాళ్ళ బడ్జెట్లో అయ్యేటట్టు వాళ్ళకి ఫస్ట్ అర్థం చేసి వాళ్ళ తీరు ఎట్లుందో చూసి దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం. సో అట్లా విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలోని హెల్మెట్ వినియోగం, దాని ఆవశ్యకత, ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తూ చేపట్టిన 1K వాక్ చైతన్య ర్యాలీ ఉత్సాహంగా సాగింది. విశాఖ బీచ్ రోడ్లోని కాళీమాత టెంపుల్ నుంచి పోలీస్ మెస్ వరకు ర్యాలీ సాగింది. పోలీస్ సిబ్బంది, ఇతర విభాగాల సిబ్బంది హెల్మెట్లు ధరించి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అందరిలో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్రి ప్రసాద్, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, పోలీస్ కమిషనర్ ఎస్ బాబ్జీ మీడియాతో మాట్లాడారు. అలాగే ఈ కార్యక్రమంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంవి శేషమ్మ, న్యాయమూర్తులు, జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బేవరా సత్యనారాయణ, న్యాయవాదులు, వివిధ శాఖల అధికారులు, కోర్టు అధికారులు, సిబ్బంది, నగర పౌరులు కార్యక్రమంలోని భాగస్వామ్యమయ్యారు. One second. Sir. They are going to gender down, Jane. Flag down. Right. Okay, sir. భాస్కర్ ఎవరు లేరు కదా, వెనకొచ్చు బాగా వెనకొచ్చు, ఎవరు మైక్ రివర్స్ బ్రిడ్జ్ వరకు
all other important officers from the district, and all the workers and the responsible citizens of Vizag city and the organizers of this rally. A very good morning to you all. 1st July సిపి పోస్ట్ నేను తీసుకున్నాను. ఆ రోజు నుండి ఫస్ట్ డే నుండి నేను చెప్తున్నాను 10 పాయింట్స్. అక్కడ మనం చాలా స్ట్రిక్ట్గా అవేర్నెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అవసరము టు సేవ్ లైఫ్స్. నంబర్ 1, BIS హెల్మెట్ లేని డ్రైవింగ్, both for the driver as well as for the pillion rider. Number 2, triple riding. Number 3, overspeeding. Number 4, wrong route driving. Number 5, overloading of vehicles. Number 6, driving adi cell phone lo maatladutu driving. Number 7, without seat belt driving. Number 8, minors driving, license lakapoina driving. Number 9, maddam tragi driving, drunken driving. And number 10, number plate lakunda driving and wrong parking. So ఒకవైపు లాస్ట్ 15 days నుండి అవేర్నెస్ పెంచమని చెప్పాము. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఇన్ అ వెరీ స్ట్రిక్ట్ వే. మన పర్పస్ వచ్చేసి, మన లక్ష్యం 100% కంప్లయన్స్ విత్ ఇన్ ద సిటీ ఆఫ్ వైజాగ్. ఎందుకంటే డాక్టర్గా చెప్తున్నాను, నాకు నా ఫెలో డాక్టర్స్ చెప్తున్నారండి, ప్రతిరోజు వితౌట్ హెల్మెట్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ పాలవుతూ మా దగ్గరికి వస్తున్నారండి. ఐసీయూలో అడ్మిషన్ జరుగుతుంది, తర్వాత చాలా మంది చచ్చిపోతారండి బికాస్ ఆఫ్ హెడ్ ఇంజురీ అండ్ మల్టిపుల్ ఆర్గన్ ఇంజురీ. ద పీపుల్ హూ సర్వైవ్, దే సర్వైవ్ విత్ grievous injuries throughout their life. They are disabled. So it's a loss not only to Vizag city, not only to the family, but also to the entire country and to the entire world. So it's high time that we join hands and ensure that Vizag is the first city in AP which has 100% compliance with all traffic rules, which are not for chalaning, not for earning revenue for the government, but for the safety of the citizens of Vizag. Let us all make Vizag a safe and secure city. And in this regard, I will request the district administration also, wherever the traffic signals and pedestrian signals are not working, district collector sir has already promised that he will get them rectified, and wherever there are more such need of such traffic signals and pedestrian signals, which is cooperation, we will get them installed and they will all be functioning. And simultaneously CCTVs monitoring, wherever they are not working they will be rectified, and wherever they are required they will be installed, so that our plan is to make Vizag a city which will have 100% coverage by CCTVs, 100% coverage by illumination, and 100% traffic signals and pedestrian signals working. Come, let us all join hands to make Vizag a safe city. Thank you. It is a directive of Honorable High Court to follow the helmet now. అదేవిధంగా ర్యాలీ కూడా లా స్టూడెంట్స్ తోటి అందరితోటి ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ చేయమన్నారు, అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. ఈ హెల్మెట్ నామ్ని, అదేవిధంగా సీట్ బెల్ట్ నామ్, అన్ని ట్రాఫిక్ నామ్స్ అన్ని బాగా అందరూ ఉపయోగించాలని, రోడ్ సేఫ్టీని బాగా పెంచాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇప్పుడు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం షాద్ నగర్ పట్టణంలోని ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని రైతు రుణమాఫీ చేశారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలను చూసిన మనం మన ప్రభుత్వంలో రైతుల కళ్లలో ఆనందం చూస్తున్నామన్నారు. మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అన్నారు. రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలన్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని మొదటి విడతగా ఈ రోజు 13,462 మంది రైతులకు రుణమాఫీ కింద 75,64,33,287 రూపాయలను విడుదల చేశారు. రుణమాఫీ అమలు జరుగుతూ ఉంది ఈ రోజు నుంచి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా
చాలా సంతోషంగా ఉన్నారు రైతులందరూ కూడా. ఇలా ప్రతి ఒక్కరికి తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత రైతులను అప్పుల పాలు చేసి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఆ రోజు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి రైతులను పట్టించుకోకుండా ఆత్మహత్యలు జరుగుతుంటే కూడా దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా ఆ రోజు ప్రభుత్వాలు పనిచేసినాయి. ఇవాళ రైతుల ఆత్మహత్యలు జరగొద్దు, ఈ ప్రభుత్వాలు ఉన్నాయి రైతుల గురించి అని చెప్పి రాహుల్ గాంధీ గారు స్వయాన తెలంగాణకు వచ్చి వరంగల్ డిక్లరేషన్లో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి పూర్తి భరోసా ఇచ్చిండు. కాబట్టి ఆ రోజు భరోసాతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక రైతు బిడ్డ కాబట్టి, మన పాలమూరు ముద్దు బిడ్డ కాబట్టి రైతుకు అండగా నిలబడాలని చెప్పి పూర్తిగా భరోసా ఇచ్చి ప్రభుత్వం వచ్చింది. ఇలా రైతులు మెచ్చిన ప్రభుత్వం, ప్రజలు మెచ్చిన ప్రభుత్వం, ఒక ప్రజాపాలన కొనసాగుతుంది, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇవాళ రుణమాఫీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప ముఖ్యమంత్రి గతంలో రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి కొందరు నాయకులు మాట్లాడుతున్నారు కుంటిసాకుల మాటలు. అంటే ఇవాళ రుణమాఫీ చేస్తే ఛాలెంజ్ చేసిన విధవలు కొందరు ఉన్నారు, గతంలో చేసినట్టుగా అనుకుంటున్నారు. వారు ఆ రోజు ఉద్యమాల ఎంతోమందిని బలి చేసి వాళ్ళు భోగభాగ్యాలు అనుభవించి ఇలా కుటుంబ పరిపాలన చేసి ఇలా రాష్ట్ర ఆర్థికాన్ని దోసుకొని ఇవాళ రేవంత్ రెడ్డి మీద అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అరే ఓ సిగ్గులేని విధవల్లారా, నేను ఒక్క మాట అడుగుతున్నా నిన్ను. ఇవాళ ఆ రోజు ఏం మాట్లాడినావు? రేవంత్ రెడ్డి నువ్వు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను. నిజంగా నువ్వు విలువలగల నాయకుడు అయితే, నిజమైన ఉద్యమకారుడు అయితే, ఇలా కుళ్ళు కుతంత్రాలు లేని నాయకుడు అయితే, మాట మీద నిలబడ్డ నాయకుడు అయితే హరీష్ రావు నీవు రాజీనామా చెయ్యి. రాజీనామా కూడా ఏదో తూతు మంత్రం కాదు. ఆ రోజు అమరవీల స్తూపం దగ్గర పెట్టినాం కాదు. ఇవాళ నీవు అసెంబ్లీ స్పీకర్కు, అసెంబ్లీ ఫార్మేట్లో, స్పీకర్కి ఇచ్చే ఫార్మేట్లో నువ్వు రాజీనామా చేయి. నీ చిత్తశుద్ధి, నీవు ఇచ్చిన మాటలు నిలబెట్టుకో. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాడు, నీవు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాల్సిందిగా నేను షాద్నా నియోజకవర్గం శాసనసభ్యునిగా రైతుల తరపున, ఇక్కడ ప్రాంతం ప్రజల తరపున నిజంగా మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి ఇలా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మహిళా రైతులు కూడా వచ్చారు, ఇక్కడ రైతులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇవాళ సంబరాలు చేయడానికి మొట్టమొదటిగా వాళ్ళు పాలాభిషేకం చేయడం జరిగింది. ఇప్పుడు సంబరాలలో కూడా పాల్గొంటా ఉన్నారు. కాబట్టి ఇవాళ నిజమైన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, రైతులు మెచ్చిన ప్రభుత్వం వచ్చింది ఈ రాష్ట్రంలో అని చెప్పి ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగింది. కాబట్టి ఇవాళ మొదటి విడతగా 1 లక్ష రూపాయలు 13,000 14,000 మందికి ఈరోజు 75 కోట్లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఈ వారం రోజుల్లో ఇంకా 150 కోట్లు రిలీజ్ అవుతున్నాయి. దాదాపు మన షాద్నా నియోజకవర్గానికి 20,000 22,000 మందికి లబ్ధి చేకూరుతుంది, రుణమాఫీ జరగబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు మాటలు నిలబెట్టుకునే ప్రభుత్వం. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నందుకు వారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకోండి, రైతులు అనుకోండి, ఈ ప్రాంత ప్రజలందరం కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం, సంబరాలు కూడా చేయబోతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ సిపి వారి ఆదేశాల మేరకు డ్రగ్స్, సైబర్ క్రైమ్, ఉమెన్స్ సేఫ్టీలపై ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్న మంత్రాల చెరువు సుందరీకరణ పనులను పర్యవేక్షించిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. తిరుమల మెడికల్ హాల్ ప్రారంభించిన మాజీ మంత్రి వర్యులు మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KNR న్యూస్.